అనతి కాలంలోనే అసంఖ్యాకుల్ని గాయకులుగా చేసింది. కుంతల రాజ్యం సంగీత విద్వాంసులకు నిలయం అన్న ప్రఖ్యాతి దేశమంతా మారుమోగిపోయింది. ఇది చూసి అసూయతో వేగిపోతున్న అవంతి రాజుగారితో మంత్రి, ప్రభు, ఒక సాధారణ ప్రతిభ కలిగిన కళాకారిణి కనపడ్డప్పుడు ఆమెలోని విద్యను అంతఃపురానికే పరిమితం చేయాలనుకున్నారు. కుంతలరాజు అలా కాక ఆమె ప్రతిభ ద్వారా తన రాజ్య ప్రజలకు విద్యనందించి విద్వాంసులను తయారు చేసి రాజ్య ప్రతిష్టను పెంచుకున్నాడు. ఎప్పుడూ విద్యలు ప్రజలందరికీ అందాలి, ఏ ఒక్కరి సొంతమో కాకూడదు. అప్పుడే విద్యలకు ప్రయోజనం చేకూరుతుంది అన్నాడు. అవంతిరాజు పశ్చాత్తాపపడ్డాడు. మంత్రివర్య, మీరు ఆ రోజు నా కళ్ళు తెరిపించారు. లేకపోతే నేను ప్రజల దృష్టిలో దుష్టుడినైపోవుందును. వీలు చూసుకొని ఆమె మన కొలువుకి రప్పించండి, సన్మానిద్దాం. ఆమె అంగీకారాన్ని బట్టి మన రాజ్య ప్రజలకు ఆమె విద్య అందేటట్టు చూద్దామన్నాడు. మంత్రి సంతోషంగా తలూపాడు. కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.